సో గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ రమణమ్మ మేడం గారు. వెల్కమ్ టు జూమ్ మేడం. లీడర్స్ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అందరూ కూడా మేడం గారికి వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు గుడ్ జూమ్. మార్నింగ్ మేడం వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు Good జూమ్. morning, madam. Welcome to Zoom. మేడం వెల్కమ్ టు జూమ్ సెక్షన్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. Good గుడ్ morning, మార్నింగ్ మేడం, madam. వెల్కమ్ టు Welcome to జూమ్ Zoom సెషన్ మేడం. session, madam. వెల్కమ్ టు జూమ్ మేడం. Good morning, Ravana madam. Welcome to Zoom. మార్నింగ్ మేడం. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా మేడం గారికి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం, హార్ట్లీ వెల్కమ్ మేడం. కంటిన్యూ మేడం రమణమ్మ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ వస్తుందా సార్? క్లియర్ మేడం, వస్తుందండి. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ అండి భూపతి సార్. గుడ్ మార్నింగ్ అండి రవికృష్ణ సార్. రవణ మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. సత్యవతి మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. మా అప్లైన్ సత్యవతి మేడం గారికి గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మా బాబు బర్త్డే అండి. అందరూ బ్లెస్సింగ్స్ మా బాబుపై ఉండాలని మీ ఆశీర్వాదం నేను కోరుకుంటున్నానండి. ఆ లీడర్స్ అందరూ కూడా, సార్లు అందరూ కూడా మా బాబు బర్త్డేకి ఈరోజు పుట్టినరోజు హ్యాపీగా ఎలాంటి నిండు నూరేళ్ళు పుట్టినరోజు జరుపుకోవాలని మీ అందరి ఆశీర్వాదం ఉండాలని, ఈరోజు మా పాప సెకండ్ ఇయర్ ఫస్ట్ ఈరోజు ఎగ్జామ్కి వెళ్తున్నందుకు మీ అందరి బ్లెస్సింగ్స్ నా కూతురుపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. గుడ్ మార్నింగ్ వెస్టీస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ అందరికీ. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు. మన కోసం మన జీవితాలు ఆర్థికంగా బాగుండాలని, అలానే ఆర్థిక పరంగా కూడా బాగుండాలని, ఈ వెస్టేజ్ అనే కంపెనీని మన ముందుకు తీసుకొచ్చిన శ్రీ గౌరవనీయులైన శ్రీ గౌతమ్ బాలి సార్ గారికి నా అనంత కోటి కృతజ్ఞతలు, అలానే నా పాదాభివందనాలు నేను చెల్లించుకుంటున్నాను. ఇందులో నాకు ఈ వెస్టేజ్ అనే కంపెనీలో నాకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి నా అప్లయన్స్ కి సత్యవతి మేడం గారికి రవణం మేడం గారికి నా పాదాభివందనాలు చెల్లించుకుంటున్నాను. ఇందులో నాకు మంచి ఐడి వేసి నాకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలని, నన్ను ఇందులో ముందుకు నడిపించాలని, నా వెంట ఎప్పుడు ఉండి నాకు తోడుగా ఉండి నడిపిస్తున్న నా లైఫ్ లైన్స్ కి అందరికీ కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. నేను ఈ వెస్టేజ్కి రావడానికి కారణం ఏంటంటే అండి, ఫస్ట్ నేను ఇంటి దగ్గర ఉండి మిషన్ కుట్టుకుంటానండి. మా వారు తాపి పని చేస్తారు. నేను ఇక్కడ మిషన్ కుడుతూనే నేను అలా వచ్చిన బ్లౌజులు వెళ్ళి కుడుతూ, నాకు ఫస్ట్ నుంచి హెల్త్ అనేది బాగుండేది కాదండి. నాకు చిన్నప్పుడే గ్యాస్ట్రిక్ అనేది వచ్చింది. చిన్నప్పుడు గ్యాస్ట్రిక్ వస్తే నాకు అంటే టైంకి తినేదాన్ని కాదండి, చిన్న వయసు నుంచి కూడా. అలా వచ్చిన గ్యాస్ట్రిక్ ఇంకా తగ్గలేదండి, ఎక్కువైందే తప్ప. అంటే చాలా మందులు వాడి అలసిపోయి, అయితే ఫ్యాంటప్ టాబ్లెట్, తర్వాత రాయిప్రోజల్, అలా ఒకదానికొకటి మించి వెళ్ళిందే తప్ప ఎప్పుడు తగ్గలేదండి. తగ్గకపోయేసరికి పిల్లలు పుట్టినా తగ్గలేదండి, ఏమీ తగ్గలేదు. అయితే తర్వాత ఇంజక్షన్ కూడా వచ్చానండి. అంటే ఫ్యాంటప్ ఇంజక్షన్ ఇస్తేనే నాకు కొద్దిగా ఒక 2 days అయినా సరే నాకు క్లియర్ అయ్యేదండి. అలా ఇచ్చే క్రమంలో మిషన్ కూడా నేను ఒక రోజు కుట్టితే ఒక రోజు కుట్టలేకపోయేదాన్నండి. ఒక రోజు కుట్టి ఒక రోజు కుట్టలేకుండా ఉండేదాన్నండి. పుట్టినరోజల్లా బాగుండేది కాదండి, కానీ తప్పదు కుట్టాలి. అంటే ఎప్పుడు నా లైఫ్ పెళ్ళవక ముందు నుంచి కూడా హ్యాపీగానే ఉంటుందన్నట్టుగా అయిపోయిందండి జీవితం. అంటే గ్యాస్ట్రిక్ ఉంది, ఎన్ని ప్రాబ్లమ్స్ మోస్తున్నానే తప్ప తగ్గలేదు. కానీ నాకంటూ కష్టం విలువ అనేది నాకు తెలియట్లేదు. ఎందుకంటే అక్కడుంటే అమ్మ నాన్న అందరూ పోషించారు, ఇక్కడికి వస్తే ఇతను పోషిస్తున్నాడు. అంటే అదే నా జీవితం అనుకున్నట్టు నా బ్రతుకంతా అలా అవుతుంది. తర్వాత పిల్లలు పుట్టారు, తర్వాత వాళ్ళు ఎదుగుతున్నారు. అంతట్లోకి మా వారికి వెనకాల బ్యాక్ నుంచి చాలా ప్రమాదకరమైంది. అంటే వెన్నుపూస తప్పుకుందని చెప్పి ఆయన కష్టపడలేని పొజిషన్కి వచ్చారండి. అంటే అది ఆపరేషన్కి పని చేయలేదు. అలా అని చెప్పి ఎక్కువ కష్టపడకూడదు లైఫ్లోని అని చెప్పారు. అలానే ఆపరేషన్ చేద్దామని చాలా హాస్పిటల్ తిప్పాము. అయినా అది ఆపరేషన్ చేస్తే తర్వాత ఇంక ఫ్యూచర్లో కష్టపడకూడదు అని చెప్పారు. తర్వాత దేవుడి దయ వల్ల తర్వాత అలా సెట్ అయిందండి.
ఫిజియోథెరపీ చేయించి అప్పుడు ఆయుర్వేదం అది 3 months వాడిన తర్వాత అప్పుడు సెట్ అయిందండి. అంటే రమణ మేడం గారు, సత్యవతి మేడం గారు నాకు ఇందులో ఐడి వేసినప్పుడు నాకు వాళ్ళు వేసుకున్న వెంటనే నాకు వేశారండి. అంటే మా మేడం గారు ఏదైనా సరే నాకు పెళ్ళైన దగ్గర నుంచి కూడా మా అప్లైన్ సత్యవతి మేడం గారు తను ఏది చేసినా నాకు ఫస్ట్ చెప్తుందండి. ఇలా నేను ఐడి వేసుకున్నాను, ఇలా బాగుంటాయి, అన్నీ ఉన్నాయి, చూడు అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి ఒక రోజు అన్ని చూపించిందండి. ఇది వేసుకుంటే గుండె ఎప్పుడు బాగుంటదంట, ఇది వేసుకుంటే ఇలాగా అన్ని చెప్పింది. చెప్తే సరే వేసేయని చెప్పి నేను ఆధార్ పట్టుకెళ్ళి వేయించుకున్నానండి. కానీ అప్పుడు మన దగ్గర ఫోన్స్ లేవు, ఏమీ లేవు, చిన్న ఫోన్లు ఉండేవి. తర్వాత ఏంటంటే ఇప్పుడు మా మేడం కూడా సరిగ్గా తెలీదు. వాళ్ళు చెప్పారని మేడం వేసుకుంది, మేడం చెప్పిందని నేను వేసుకున్నాను. చూడండి ఇక్కడ. అంటే సరిగ్గా అప్పుడే మేడం బాగా నేర్చుకుని ఉంటే నన్ను కూడా మేడం రూట్ లో మేడం నాకు కూడా నేర్పును. మేడంకి కూడా అలాగే తెలుసు, నాకు కూడా అలాగే తెలుసు. కానీ మన తుని డాక్టర్ గారు హాస్పిటల్ దగ్గర అప్పటికి మీటింగ్స్ జరిగాయండి. చాలా మీటింగ్స్ జరిగాయి. ప్రతి మీటింగ్ కి తీసుకెళ్ళేదండి. కానీ ఏంటో అర్థమయ్యేది కాదండి. ప్రతి మీటింగ్ కి అటెండ్ అయ్యేదాన్ని. వాళ్ళు చెప్పినట్టు 100 PV తీసుకునేదాన్ని. కానీ హెల్త్ కి ఎప్పుడు తీసుకోలేదండి. ఇన్ని నీరసాలు మా దగ్గర ఉన్నా సరే కానీ హెల్త్ కి ఎప్పుడు వాడలేదండి. హోమ్ కేర్ అని, షాంపూలని, సోప్స్ అని ఇలాగ అప్పటి నుంచి కూడా నేను తీసుకోవడం అయితే మానేయలేదండి. వాళ్ళ ఐడి వేసుకున్న దగ్గర నుంచి కూడా నేను ఏవో ఒకటి తెచ్చుకునేదాన్ని నా వరకే. కానీ నేను ఎవరికి చెప్పడం తెలియలేదు. ఈ జూమ్స్ లేవండి, మీటింగ్స్ లేవండి. నాకు ఇలాంటి వెనకాల ప్రోత్సాహం కూడా లేదు, తెలియనప్పుడు అలా గడిచిపోయిందండి చాలా సంవత్సరాలు. సడన్ గా ఒకసారి ఇతనితో నేను ఇంట్లో ప్రాబ్లమ్స్ అయితే పడుతున్నానండి నేను. అప్పటికి ఈయనకి ఎలా వచ్చింది, పిల్లలు ఎదిగారు, కరెక్ట్ గా మనకి ఏది అవసరమో ఇప్పటి నుంచే డబ్బు అవసరం, కష్టం విలువ తెలిసే టైము వచ్చింది. ఈయన్ని కాపాడుకుని పొజిషన్ లో నేను మిషన్ కుడుతూ నేను ఎంతవరకు చేయగలను. ఒక రోజు కుడితే ఒక రోజు బాగుండేది కాదు. ఇంట్లో ఇతనికి నేను సపోర్ట్ చేయాలి, ఇంట్లో ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలి. అప్పటికి నాకు తెలిసొచ్చిందండి. అంటే కొద్ది మందికి చిన్న వయసులోనే కష్టం విలువ తెలుస్తుంది, కొద్ది మందికి సగం కాలంలోనే విలువ తెలుస్తుంది, కొద్ది మందికి ఇలాగ అన్ని ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు తెలుస్తుంది. అలా నాకు ఆ టైంలో తెలిసొచ్చిందండి. తెలిసొచ్చినప్పుడు ఒక రోజు రమణ మేడం గారు ఫోన్ చేశారండి. కరెక్ట్ గా చేసి ఇలాగా సైదుల్ సార్ మీటింగ్ ఉంది, ఇన్ని సంవత్సరాలు ఐడి వేసుకొని అలా ఉండిపోయావు, ఎన్నిసార్లు చెప్పినా వినలేదు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. లక్ష్మీదేవి ఒకసారి తలుపు కొడుతుంది, దురదృష్టి లక్ష్మీదేవి అస్తమానం తలుపు కొడుతుంది, ఇదే నేను లక్ష్మీదేవినే అనుకొని తలుపు కొట్టాను అనుకొని ఒక్కసారి ఆ తలుపు ఓపెన్ చేయి అని చెప్పి మా వారు ఫోన్ లిఫ్ట్ చేశారు. ఇద్దరం ఉన్నాము, స్పీకర్ పెట్టాను. పెట్టిన తర్వాత రేపు ఎల్లుట సైదుల్ సార్ మీటింగ్ ఉంది తునిలోని, సాయి వేదికలో ఉంది, అయితే మీ వారు నువ్వు రావాలి రమణ అని చెప్పింది. లేదు మేడం నాకు అవ్వదు రావడానికి, ఇంటి దగ్గర ఇలాగ పని ఇవి అవి ఏవో చాలా నేను చెప్తాం కదండి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక అప్లైన్ చెప్పింది మీటింగ్ ఉందని చెప్పేసరికి మనం చాలా కథలు చెప్తాం. అలాగే నేను కూడా చాలా సార్లు కథలు చెప్పాను. అప్పుడు కూడా చెప్పాను. అంటే నేను ఇన్నిసార్లు కూడా వెళ్ళి తీసుకునేదాన్ని. ఎందుకు తీసుకునేదాన్ని అంటే నా అప్లైన్ ఫోర్స్ పడలేక తీసుకునేదాన్ని అండి. రా వెళ్దాం, ఆఫీస్కి వెళ్దాం, కొనుక్కుందాం అంటే అప్పుడు అలా అనిపించేది, వీళ్ళు తెచ్చేసుకుంటే అయిపోయా, ఎందుకు అత్తమా అని చెప్తున్నారు అనే ఫీలింగ్ ఉండేది. అలాగే తెచ్చుకునేదాన్ని. అప్పట్లో కూడా హెల్త్ కి తెచ్చుకున్నానండి. కానీ బ్లడ్ కి ఇలా నీకు బ్లడ్ ఉంటది, బాగుంటది, బ్లడ్ కి వాడు, పిల్లిన వాడు అని చెప్పి మా అప్లైన్ మేడం సత్యవతి మేడం చాలా కొనిచ్చిందండి. కానీ అన్ని తెచ్చి ఇంట్లో పెట్టానండి. అంటే చూడండి, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, దెయ్యం తినవదు అన్న టైప్ అయిపోయింది. తెచ్చిన సప్లిమెంట్స్ అన్ని అప్పటికి 1 year అయిపోయి అది ఎక్స్పైర్ అయిపోయింది డేట్లు. తర్వాత చూసేసరికి ఇలా ఫోన్ చేసి ఇలా చెప్పింది, మీటింగ్ ఉంది అని. ఇలాగ నేను కథలు చెప్పాను. చెప్పిన తర్వాత అప్పుడు ఒకసారి మీ వారికి ఇవ్వు అందే. అయితే లైన్ లోనే ఉన్నారు మేడం అన్నాను. రమణ గారు ఒక్కసారి వినండి, మీరు ఏమి వద్దు, ఇంకెప్పుడు అడగను, ఒక్క మీటింగ్కి వచ్చి
ఏంటో చూడండి చాలు అని చెప్పింది. చెప్తే సరే మేడం అని ఫోన్ కట్ చేసి, మనకి ఎప్పుడు ఇలాగే చెప్తుంది కదా! ఈ ఒక్క మీటింగ్‌కి వెళ్ళొచ్చేద్దామంటే, అయితే నాకు రావడానికి పనుంది అవ్వదు. వెళ్తే నువ్వు వెళ్ళు అన్నారు. లేదు లేదు నువ్వు వెళ్తేనే నేను వస్తాను. లేకపోతే ఎళ్ళను. వెళ్తే ఇద్దరం వెళ్ళాలి అనేసి అనుకోని ఇద్దరం డిస్కషన్ చేసుకొని, అయితే నాకు వెల్లంపేటలో పనుంది. అది చూసుకొని నేను మధ్యాహ్నానికి వస్తానని చెప్పి నేను ఎలా వెళ్ళానో, ఆయన కరెక్ట్‌గా వచ్చారండి. వస్తే సైదులు సార్ గారికి అప్పుడు పెద్ద తుఫానండి. ఫ్లైట్ ఆగిపోయింది. ఆగిందని చెప్పి నేను అక్కడే ఉండిపోయానండి. నాకు రావడానికి అవ్వలేదని సైదులు సార్ మనకి మెసేజ్ చేశారండి. మెసేజ్ చేస్తే అప్పుడు రామకోటి సార్ గారు, ఇలా జోస్పా సార్ గారు, మన అప్లయన్స్ డాక్టర్ గారు వీళ్ళంతా మీటింగ్ చేసేసారండి. తర్వాత ట్రిప్‌లో సైదులు సార్ వచ్చారు. ఈ మీటింగ్‌లో నాకు ఏం కనెక్ట్ అయిందంటే, రామకోటి సారు కోతుల కథ చెప్పారండి. అంటే 2 కోతులు చుట్టూ తిరిగాయి. ఒక కోతి మనిషి అవుతానంటే దూకితే మనిషి అయింది. ఉన్న కోతి ఇంకా తిరుగుతూ ఉంది. ఆలోచించకుండా దూకిన కోతి మనిషి అయింది. ఆలోచించుతూ తిరిగి కోతి ఇంకా అలానే ఉంది అనే కథ చెప్పారండి. ఆ కథ నాకు చాలా బాగా కనెక్ట్ అయిందండి. ఇప్పటికి కూడా నేను ఆ కథను మర్చిపోలేకపోతున్నాను. తర్వాత అందరూ హెల్త్ గురించి చెప్తున్నారండి. అందరూ కార్లు తీసుకున్నామని, అందరూ లక్షలు తీసుకున్నామని, ఇలా ప్రతీదీ ఒక్కొక్క వాళ్ళకి ఏమైతే ఫీలింగ్ ఉందో వాళ్ళు వాడిన ఫీలింగ్ ప్రతి ఒక్కరు కూడా టెస్టిమోనీలు చాలా అందంగా అందరూ చెప్పారు. తర్వాత జోషువా సార్ గారు నోని గురించి, ఒక చెట్టు గురించి అన్నీ కూడా చాలా బాగా చెప్పారండి. చెప్పిన తర్వాత ఆయన బయటకొచ్చిన తర్వాత ఆ నోని గురించి అదిని బయటకొచ్చాక దగ్గరికెళ్ళి నేను అడిగి తెలుసుకుని హ్మ్. ఇలా చెప్పారు కదా సార్ ఇలా పని చేస్తదని అడిగాను సార్. అడిగానండి. అడిగితే అన్నీ పని చేస్తది. నువ్వు చూస్తే ఎలా ఉన్నావేంటి? బాడీలో అసలేమీ కనిపించట్లేదు. నీ బాడీలో బ్లడ్ గాని అవేమీ లేవు నీకు అని డాక్టర్ గారు చెప్పడం జరిగిందండి. చెప్పడం జరిగితే సప్లిమెంట్స్ రాయించుకున్నానండి నేనక్కడ. అంటే నాకు ధైర్యం కలిగిందండి. నమ్మకం కలిగింది. అక్కడ అక్కడ డిసైడ్ చేసుకున్నాను. 2 సంవత్సరాలు ఇందులో నేను టైం పెట్టుకోవాలి అనే ఆలోచన అనేది అక్కడ నాకు రావడం మరి అలవాటయిందండి. అక్కడ అలవాటు చేసుకున్నా. ఇద్దరం కలిసి నేను డాక్టర్ గారి దగ్గర మాట్లాడి సప్లిమెంట్స్ పెట్టించుకొని, అక్కడ కుమ్మరరావు సత్యవతి మేడం గారు అంటే నాకు ఫస్ట్ నుంచి వీళ్ళతో పాటు తెలుసండి. కానీ ఎప్పుడూ నేను ఎక్కువ మాట్లాడలేదండి కుమ్మరరావు సత్యవతి మేడంతో. ఆ రోజు మేడం గారు సప్లిమెంట్లు రాసి, డాక్టర్ గారితో మాట్లాడి రాసి, తర్వాత మన దర్వాజా డాక్టర్ గారితో కూడా మాట్లాడి, ఇలా ఉంటుంది, ఇలా ఇలా అని చెప్పి మాట్లాడి, అప్పుడు నాకు సప్లిమెంట్లు పెట్టారు. ఫస్ట్ నువ్వు వాడు. నువ్వు వాడి నీకు రిజల్ట్ వచ్చిన తర్వాతే నువ్వు బిజినెస్ అనేది చెయ్యి అని సత్యవతి మేడం గారు చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడ నాకు అర్థమైందేంటంటే, సత్యవతి మేడం గారే చదువు లేకుండా అప్పుడు నేను ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి చూస్తున్నా అక్కడ టిఫిన్ సెంటర్ ఉండేది. ఇప్పుడు చూస్తే కారు, ఈ డబ్బులు ఇవన్నీ రమణ మేడం గారు గూడా నాకు ఫస్ట్ నుంచి తెలిసినా నేను చెక్ గురించి కానీ, ఇప్పుడు ఏ స్టేజ్‌లో ఉంది, ఏ లెవెల్‌లో ఉందని కానీ నాకు తెలీదండి. నాకు లెవెల్స్ కూడా తెలీదు. చెక్కులు తెలీదు. చేసుకున్నానా ఐడీ, తెచ్చుకున్నానా ఏయో అంతవరకే తెలుసు. ఆ రోజు నేను చాలా వరకు తెలుసుకున్నాను. అప్పుడు నేను సత్యవతి మేడం కుమ్మరరావు సత్యవతి మేడం గారిలాగా నేనెందుకు చేయలేకపోతాను? నా దగ్గర కూడా పెద్ద చదువు లేదు. ఎయిత్ క్లాస్ అంటే ఏదో మాదిరిగా నాకు కొన్ని తెలుస్తాయి. ఏమీ చదవలేని మేడం చదివిందని అప్పుడు ఇన్‌స్పైర్‌గా మేడం అప్పుడే ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నానండి. అంటే లక్షలు తీసుకుంటున్నారు ఇవన్నీ కాకుండా ఏమీ చదవలేని మేడం ఇక్కడి వరకు చేయగలిగితే నేను కూడా చెయ్యొచ్చు. ఇప్పుడు చూస్తే మా వారి పొజిషన్ ఇలా ఉంది. నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు పిల్లలు ఎదుగుతున్నారు. నేను హెల్ప్ చేయాలి. ఇలాగే మిషన్ కుడుతూ ఉంటే నా హెల్త్ అంతా చెడిపోయింది. తర్వాత నాకు హ్మ్. అదే అండి బ్లడ్ కూడా తక్కువైపోయింది. ఇలాగ నాకు రకరకాల థాట్స్ వచ్చి నేను చాలా ఏడ్చి ఇంటికొచ్చి ఏడుస్తూ ఈయన దగ్గర నేను 2 ఇయర్స్ టైం తీసుకున్నానండి. మనకక్కడైతే ఏమైతే విన్నానో ఇవన్నీ గూడా నేను 2 ఇయర్స్ టైము సార్‌ని అడిగాను. అడిగి ఇలాగ నేను ఇందులో చేస్తాను. నాకు హెల్ప్ చెయ్యి. మన పిల్లల లైఫ్‌లు అది మారాలి. మనం మారాలి. ఎన్నాళ్ళు మనం ఇలా కష్టపడగలము. మనం అనుకున్న గోల్స్ అన్నీ గూడా మనం ఇలా అయితే మనం చేయలేము అని నేను అక్కడ నేర్చుకొని వచ్చి ఇంటి దగ్గర మా వారిని అడిగి
ఆ రోజు డిసైడ్ తీసుకున్నానండి. ఆ రోజు డిసైడ్ తీసుకున్న దగ్గర నుంచి ఏ ఒక్క మీటింగ్‌కి కూడా ఏమైతే నేను మీటింగ్‌లో కనెక్ట్ అయ్యానో, ఏ ఒక్క మీటింగ్‌కి కూడా నేను మానేయలేదండి ఇప్పటికొచ్చి. మేమున్న చాలా లాంగ్ ఏరియా అండి. మా ఊరు నుంచి కనీసం తుని ఎళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ వస్తాం. ఎందుకంటే మార్నింగు 7కి ఎళ్ళిపోతే బస్సు, మళ్ళీ బస్సు ఉండదండి. తర్వాత మధ్యలో ఒక 8 లోపల 7:30, 8 లోపల ఆటోలు ఏమన్నా ఉన్నా వెళ్ళిపోతాయి. ఏదైనా బండి కోసం వెయిట్ చేసి వెళ్ళాలండి. అక్కడ ఎదర సూరవరం అనే ఊరు వెళ్ళిన తర్వాతే మాకు ఎళ్ళడానికి ఏమైనా దొరుకుతాయి. ఈ మధ్యలో ఏమి ఉండవు. అలాగే ఇబ్బంది పడుతూ ప్రతి మీటింగ్‌ని కూడా నేను, అనూష, మా మా మేడం ఏమీ లేకపోతే సమయానికి మేడం తీసుకొని బండి మీద ముగ్గురమే అనూష ముగ్గురం కూడా వెళ్తామండి. కలిపి అనుకోని వెళ్తాం. ఎందుకంటే తోడుండాలండి. మాకు మధ్యలో ఊరు కూడా ఉండదండి. చాలా అడవి అండి మొత్తం. ఇబ్బంది పడాల్సొస్తది. వచ్చేటప్పుడు నైట్ కూడా అవుతది. అప్పుడు ఇలా డిసైడ్ చేసుకొని మా అమ్మాయికి కూడా నాలాగే గ్యాస్ట్రిక్ వచ్చిందండి. నాకు ఏ ఏజ్‌లో అయితే వచ్చిందో తనకిని. అంటే తనకి స్కూల్ చదువుతున్నప్పటి నుంచి గూడా ఫిఫ్త్ క్లాస్ నుంచి కూడా 2 రోజులకొకసారి కడుపు నొప్పొచ్చేదండి. అంటే ఎక్కడ నొప్పొచ్చేదో తెలీదండి. రోజు స్కూల్ నుంచి ఫోనండి. మీ అమ్మాయికి బాలేదంటే టాబ్లెట్ పట్టుకొనెళ్ళడం. లేదా హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం, చూపిచ్చడం, మళ్ళీ స్కూల్‌లో దింపడం. ఇలా 5 ఇయర్స్ చాలా కష్టపడ్డామండి. చాలా అంటే చాలా. నేనప్పటికి వాడలేదండి. డాక్టర్ గారు సప్లిమెంట్ పెట్టారు కానీ ఇంకా నేను తెచ్చుకోలేదు. అయితే ఒకరోజు నేను పెట్టుకున్నాను గదా! సప్లిమెంట్స్ ఇచ్చారు కదా! అని చెప్పి మా అమ్మాయిని కుమ్మర్రావు మేడంకి చూపిచ్చాను. చూపిస్తే "నువ్వు వాడి తర్వాత ఆ అమ్మాయికి కూడా వాడిచ్చంది." "లేదు మేడం ఫస్టు మా అమ్మాయికి వాడిన తర్వాత తగ్గిన తర్వాతే నేను వాడతానన్నానండి." అంటే ఇంకా నాకు ఎక్కడో చిన్న భయమనేది అంటే ఉండేదండి. అప్పుడు మా అమ్మాయికి తీసుకొని డస్ట్ అలర్జీ ఉండేదండి మా అమ్మాయికి. రోజుకి 20, 30 తుమ్ములు తుమ్మేదండి. ఒక కసవ మనం ఇంట్లో ఊడ్చేటప్పుడు గూడా పాప దగ్గర ఉండకూడదు. కబోర్డ్‌లో బట్టలు తీసేటప్పుడు గూడా ఉండకూడదండి. అంత దారుణమైన డస్ట్ అలర్జీ అండి. అందులోని గ్యాస్ట్రిక్. అయితే ఒక రెస్పోకేర్ ఇచ్చారండి. మా పాపకి గ్యాస్ట్రిక్‌కి ఒక అలోవెరా ఇచ్చారు. ఆమ్లా ఇచ్చారు. తర్వాత నూనె ఇచ్చారు. ఒక కాంబోటిక్స్ ఒకటి. ఈ 3 కలిపి మా అమ్మాయికి అప్పటినుంచి అన్ని సంవత్సరాల నుంచి వేతన పడుతున్న నేను డస్ట్ అలర్జీకి నెలకి 4,600 అవుతదని చెప్పారండి డాక్టర్లు. జీవితాంతం వాడాలని చెప్పారు. అలాంటి అమ్మాయికి నెల కూడా అవ్వకుండానే ఈ మొత్తం కంప్లీట్‌గా తగ్గాయండి. ఈ మందులు ఎక్కువ వేసేసుకోవడాన్ని మా పిల్ల బాగా సన్నగా అయిపోయి బ్లాక్‌గా అయిపోయిందండి బాడీ అంతా. కానీ ఇవిచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలో గ్రోతు అన్నీ మార్పు. ఒక నెల అవ్వక ముందు నుంచి కూడా 5 డేస్ నుంచి స్టార్ట్ అయిందండి. తనకి రిజల్ట్ మొత్తం కూడా. అప్పటినుంచి ఇప్పటి వరకు సంవత్సరంన్నర నుంచండి. ఒక్క ఏ టాబ్లెట్ కూడా మా అమ్మాయికి కనీసం ఫీవర్‌కి కానీ, జలుబు కానీ ఎలాంటి టాబ్లెట్ ఇవ్వలేదండి. అలాగే ఆ 5 రోజులకి మా అమ్మాయికి తగ్గడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అందులోయే నేను కూడా కొన్ని వేసుకునేదాన్నండి. వేసుకుని నాకు లేడీస్ ప్రాబ్లమ్ ఉండేదండి. లేడీస్ ప్రాబ్లమ్ చాలా తిరిగి చాలా నేను కూడా స్కానింగ్‌లు, టెస్ట్‌లు ఇవన్నీ అంటే నాకు లేని ప్రాబ్లమ్ లేకుండా ఉన్నట్టు ఉండేదండి నాకు. అలాంటి టైంలో నాకు కూడా అలోవెరా ఒకటి, శతావరి ఒకటి, ఆమ్లా ఒకటి, సీఎండీ, క్రాన్‌బెర్రీ, ఐరన్ ఫోలిక్, సీబక్తాన్ ఈ ప్రొడక్ట్స్ కాలుష్యం ఇవి నన్ను బ్రతికించాయండి. నిజంగా నేను ఇన్ని సంవత్సరాలు ఎంత అనుభవించానో ఒక్క నెలలోనే నేను మంచి రిజల్ట్ తీసుకొని చాలా బాగున్నానండి. హ్యాపీగా ఉన్నాను. నాకు అన్నీ తగ్గిన తర్వాత మా వారికి మా వారికి ప్యాక్సాయిల్, కొలాజన్, కాలుష్యం మా వారికి కూడా నేను ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత తనకు కూడా బ్యాక్ పెయిన్ తగ్గిందండి మొత్తం. ఇలా ఇంట్లో అందరం కూడా హ్యాపీగా ఉన్నాం. మనకేం కావాలండి? డబ్బు కాదండి. ఆరోగ్యం ఉంటే డబ్బున్నట్టే అండి. మన ఆరోగ్యం ఉంది కాబట్టి నా డబ్బులు ఇంట్లో ఉన్నాయి. కాబట్టి నేను మా వారు "నువ్వెవ్వరికైనా చెప్పొచ్చు. ధైర్యంగా చెప్పొచ్చు. నువ్వు బాగున్నావు" అని మా వారు చెప్పారండి. చెప్పిన తర్వాత నేను బిజినెస్ చేయాలని నిర్ణయం తీసుకొని నాకు తగ్గిన తర్వాత నేను డిసైడ్ చేసుకున్నాను. డిసైడ్ చేసుకున్న తర్వాత మా అప్‌లైన్‌ని సాయం తీసుకొని నేను రాజవమ్మంగి, కేడీపేట ఇలా ఫీల్డ్ మొత్తం అటువైపు ఫీల్డ్ ఐడీలు వేసుకుంటూ
నాకు తెలిసిన వాళ్ళందరికి ఐడీలు వేసుకుంటూ ఫీల్డ్ మొదలు పెట్టానండి. మా ఇంట్లో మా చిన్న పిన్నికి ఇచ్చానండి నేను ఫస్ట్. ఎందుకంటే మన కుటుంబ సభ్యులు ఫస్ట్ నమ్మరండి. నా రిజల్ట్ చూసి మా చిన్న పిన్ని ఆహ్, ఎప్పటినుంచో అలసిపోయి బాగా మెడిసిన్ అంతా బాడీ తీసేసుకుందండి. చాలా హాస్పిటల్ తిరిగారండి. చనిపోయే స్టేజ్‌కొచ్చింది. మంచం మీద ఉన్న స్టేజ్‌కొచ్చిన మా పిన్నికి ఇందులో నేను ఐరన్ ఫోలిక్, స్పిరులినా, ప్రోటీను, కాల్షియం ఇచ్చాను, కొలెస్ట్రాల్ ఇచ్చాను. ఇలాగా మంచి మంచి ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను మా పిన్నికి ఇవ్వడం జరిగిందండి. నెల దగ్గర నుంచి తన పని తను చేసుకునే కెపాసిటీకొచ్చిందండి. తను ఇంట్లో మా చిన్నాన్న వండేవాడండి ఇంట్లో. తను మీదకి లెగలేని పరిస్థితి. అలాంటిది తన పనిలోకెళ్ళిపోయి తన డబ్బులు తను తెచ్చుకొని ఇందులో సప్లిమెంట్స్ కొనుక్కునేదండి. చూడండి మన సప్లిమెంట్స్ అంటే ఎంత ఆరోగ్యం ఇస్తున్నాయో. అందుకని చెప్పి నేను బయటికెళ్ళి ఫీల్డ్ చేయడం మొదలుపెట్టానండి. చేసిన తర్వాత కేడీపేటలో విపరీతమైన కాళ్ళు వాపులు, షుగర్ ఉన్న వ్యక్తులకి ఇద్దరికి భార్యాభర్తలకి ఫ్లాక్స్ ఆయిల్, కొల్లాజెన్, కాల్షియం, గ్లూకోజమిన్, నూనె, ఫుడ్ ప్యాచ్‌లు ఇచ్చి వాళ్ళకి 6 నెలలు కంటిన్యూగా వాడడం వల్ల వాళ్ళకున్న 400 షుగరు కనీసం మినిమమ్ స్టేజ్‌కొచ్చిందండి. 120 స్టేజ్‌లో ఉందండి ఇప్పుడు గూడా. వాళ్ళ కాళ్ళ నొప్పులన్నీ తగ్గి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని బాగున్నారండి. అలాగ వాళ్ళు నాకు మంచి లీడర్స్ అయ్యారండి. రమేష్ నాయుడు గారు, కేడిపేట దేవి గారు వాళ్ళ మామకి, అత్తకి తగ్గడం వల్ల వాళ్ళు మంచి నాకు లే లీడర్స్ అండి నాకు. వాళ్ళ ద్వారా రాజవొమ్మంగి అటువైపు చిన్న చిన్న గ్రామాలన్నీ కూడా నేను ఫీల్డ్ చేసి ఈ సత్యవతి మేడం గారు, స్వాతి గారిని తీసుకొని నేను అంత దూరం ఫీల్డ్‌కెళ్ళి చేసి అక్కడ విపరీతమైన ఒక గ్యాస్ట్రిక్ ఉన్న వ్యక్తికి వెళ్ళేటప్పటికి మంచం మీద ఉన్నాడండి. ఆ ఊరు తీసుకెళ్ళి అతని దగ్గరికి తీసుకెళ్లారు. అతనికి చూసి నాకు చాలా కన్నీళ్లొచ్చాయండి. అతని వయసు చాలా తక్కువ. చూస్తే అతను గూడా అప్పుడు నేనెంత అనుభవించానో అతను కూడా ఎండోస్కోపీలు చేయించుకొని హాస్పిటల్ అన్నీ తిరిగి లక్షలు ఖర్చు పెట్టాడంటండి. మంచం పైన పడుకొని బాధగా ఉన్నాడు. నేను వెళ్ళేసరికి అతనికి కూడా సేము నేనేమైతే వాడానో సీఎండీ ఇచ్చానండి, అలోవెరా ఇచ్చాను, ఆమ్లా ఇచ్చాను, కాంబోటిక్స్ ఇచ్చాను, తర్వాత ఫైబర్ ఇచ్చాను, ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి ఇచ్చానండి. ఇవి ఇవ్వడం వల్ల అతనికి చాలా తగ్గిందంటండి. నేను ఎప్పటికప్పుడు ఫోన్ చేసేదాన్నండి. ఏ వ్యక్తికైనా మనం సప్లిమెంట్స్ ఇస్తే వాళ్ళు ఎలా ఉన్నారో ఎప్పటికప్పుడు కనుక్కోవాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి కనుక్కుంటూ దూరం కదా! మళ్ళీ 1 మంత్ అయ్యాక మళ్ళీ ఆ ఏరియా మొత్తానికెళ్ళినప్పుడు నేనెళ్ళి కనిపించానండి. కనిపించి చూడ్డానికి వెళ్ళామండి ప్రత్యేకించి. వెళ్ళేసరికి అతను టీ షర్ట్ వేసుకొని షార్ట్స్ వేసుకొని చాలా బాగా ఉన్నాడండి. చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే ఒకరికి లైఫ్ ఇవ్వడం, ఒకరికి ఆరోగ్యం ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదండి. ఏదైనా ఇవ్వచ్చు కానీ మనం ఆరోగ్యం ఇవ్వలేమండి. ఒక పూట తీసుకొచ్చి భోజనం అన్నా పెట్టొచ్చు కానీ మర్చిపోతారండి. తిన్న ఫుడ్డు మర్చిపోతారు. ఏదైనా మర్చిపోతారు. కానీ ఆరోగ్యం ఇచ్చినా, విద్య ఇచ్చినా లైఫ్ లాంగ్ గుర్తుంటదండి ఎవరికైనా కూడా. అది మర్చిపోరండి. ఇవి ఎప్పుడు కూడా ఉంటాయి. అతను హ్యాపీ చూసి నాకు చాలా అనిపించిందండి. అలాగా అక్కడ పక్కన కూడా వేరే ఒక అతనికి పారాలిసిస్ వచ్చిన అతనికి ఆల్రెడీ మందులు వాడాడంట. కానీ ఇంకా చాలా వరకు ఉందని చెప్పి ఆయనకి కూడా ఫ్లాక్స్ ఆయిల్ అని, Q10 ఇచ్చాము. ఇలా అన్నీ ఇచ్చాము. ఇస్తే అతను కూడా పనిచేసిందండి. తర్వాత రాజమండ్రిలో 13 సంవత్సరాల బాబుకి పేనుకొరుకుడికి అలోవెరా, ఎయిర్ క్యాప్సూల్, ఆహ్, ఇలా నూనె ఇలా ఇచ్చామండి. ఎందుకంటే వాళ్ళు చాలా వాడారంటండి. చాలా వాడిన తర్వాత నాకు ట్రైన్‌లో పరిచయం అయితే ఇలా అని చెప్తే అది కూడా నాకు చాలా మంచి రిజల్ట్. ఇలా రిజల్ట్‌లన్నీ ఒకటి నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. హ్యాపీ అనిపించిన తర్వాత ఐడీలు వేయడం, తర్వాత అలా స్టార్ట్ చేసిన క్రమంలో నేను బ్రాంజ్ డైరెక్టర్‌గా కూడా తర్వాత వెంటనే నేను 4th మంత్‌కి బ్రాంజ్ డైరెక్టర్ కూడా అవ్వానండి. నా కింద వాళ్ళని కూడా నేను 8% చేయడం, ఇలా నా లైన్స్ అన్నీ కూడా 4 లైన్‌లు కూడా బ్రాంజ్ లెవెల్‌కొచ్చాయండి. అంటే నేను డిసైడ్ చేసుకున్నానండి. మీటింగ్స్‌కి వెళ్ళడం డిసైడ్ చేసుకున్నాను. చెయ్యాలనే డిసైడ్ చేసుకున్నానండి. ఏముందండి ఈ బిజినెస్‌లో మనం నేర్చుకోవాలి, నేర్పించాలి. ఇదొకటే కదా పెద్ద కష్టమేముంది. ఎడ్యుకేషన్‌తో పని లేదు. ఎవరైనా చేసుకోవచ్చు ఈ బిజినెస్‌లో. మనం మనమే ఫోన్ చేసి అందరితో మాట్లాడి, మనమే మాట్లాడితే మనకు లీడర్స్ వస్తారండి. సంపాదించాలి. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా అయితే పెంచుతున్నారో
చిన్నప్పటి నుంచి వాళ్ళకి తినడం ఎలా అయితే నేర్పిస్తారో వాళ్ళు అలాగే నీట్ గా తినిపించడం ఎలా అయితే మనం పిల్లలు పెంచుతున్నామో అలాగే మన కింద ఉన్న లైఫ్ లైన్స్ ని కూడా మనం అలాగే పెంచాలి. అలాగే చూసుకొని వెళ్తే ముందుకి మనకి లీడర్స్ కూడా అలానే వస్తారండి. అలాగే మన అప్లైన్స్ మనల్ని ఎలా అయితే పెంచుతున్నారో ఇప్పుడు మన ఎలా అయితే అలాగే మనల్ని కాపాడుకుంటూ వస్తున్నారో మనం కూడా అలానే నేర్పిస్తూ నేర్చుకుంటూ నేర్పిస్తూ మీటింగ్ అటెండ్ చేయిస్తూ ఇలాగే టీంని తీసుకొని వెళ్తే మనం 2 సంవత్సరాలకి మనకి ఏం కావాలో ఇప్పుడు మనకి ఏం కావాలనేది గోల్ పెట్టుకున్నామో ఆ గోల్ తో మనం ఈ రెండు సంవత్సరాలకి లక్ష్య పెట్టుకున్నాను. ఈ 2 సంవత్సరాల తర్వాత 3 లక్షలు రావాలని పెట్టుకుంటాను. అదే గోల్ తో మనం పని చేసుకుంటూ వెళ్తే మనకంటూ టీము ఉంటది. అప్పుడు నేను ప్రతి మీటింగ్ కి నేను ఎక్కడికి వెళ్ళినా ఫీల్డ్ కి అప్లైన్ కోసం నాకు తోడు కోసం చూసేదాన్నండి. ఇప్పుడు నేను అప్లైన్ కోసం చూడట్లేదండి. ఎవరి కోసం చూడట్లేదు. ఎందుకంటే నేను నేర్చుకోవాలి. నేను కూడా ఇండివిజువల్ గా వెళ్ళాలి. వెళ్తేనే ఫస్ట్ ఒక మీటింగ్ చెడిపోద్ది. తర్వాత అలవాటు అవుతది. ఇదొకటి నేర్చుకున్నానండి నేను. నేర్చుకొని నా గోల్ ని గుర్తుపెట్టుకొని నేను వర్క్ చేయడం మొదలు పెట్టానండి. ఫస్ట్ మీటింగ్ చెడిపోద్దండి. ఏమైందండి తర్వాత మీటింగ్ కన్ఫర్మ్ అవుతది. బిజినెస్ ఎవరికి వారు నేర్చుకుంటూ వెళ్తే అది 1 నెల అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, ఎలా అయినా కావచ్చు. కానీ సంపాదించాలనే పట్టు ఉండాలండి మన దగ్గర. ఎవరు ఎవరు చెప్పినా ఎవరికి చెప్పినా కూడా మనకి బిజినెస్ అంటే మనం ఎవరికి డబ్బులు కట్టం, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోము. జీరో ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మనం ముందుకి హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. నేను ఈ పని చేయడానికి కూడా కారణం ఇప్పుడు నా పిల్లలు మంచి అంటే ఇప్పుడు పెట్టుబడి పెట్టే వయసు అండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఇది కావాలి అది కావాలి ఇవన్నీ కూడా అడిగి వయసు అండి. ఇప్పుడు కష్టపడితేనే ఈ టైంలో నేను కష్టపడితేనే నాకు ముందుకు నా పిల్లలకి ఏం కావాలో నేను ఇవ్వగలనండి. అంటే తర్వాత ఫ్యూచర్ లో ఈయన కూడా కష్టపడలేరు. కాబట్టి నేను ఈ 1 ఇయర్ ఇప్పటి వరకు ఇలా నాది ఎలా టెస్టిమోనీలు ఇలా నా జర్నీ ఇలా 1 ఇయర్ అయిపోయిందండి. ఈ మిగతా 1 ఇయర్ కూడా నేను ఈ బిజినెస్ లైఫ్ లో నేను సొల్యూషన్ కోసం చేస్తానంటే హ్యాపీ అదే కావాలి నాకు ఏది కావాలి అనుభవించాలి అన్ని వెస్టేజ్ నుంచి వచ్చే అమౌంటే నాకు కావాల్సిన అవసరాలన్నీ వెస్టేజ్ లోనే నేను తీర్చుకోవాలి. నా లాంగ్ టర్మ్ గోల్ షార్ట్ టర్మ్ గోల్ ఖచ్చితంగా మనకంటూ ఉండాలండి. నాకు ఖర్చు ఎంత ఉంది అంత ఖర్చు కూడా వెస్టేజ్ నుంచే రావాలి. నా ప్రాబ్లమ్స్ అన్ని కూడా వెస్టేజ్ లోనే తీరాలి. ఇన్నాళ్ళు ఏదైనా కష్టం వస్తే ఎలాగా ఎవరిని డబ్బులు అడగాల ఏం చేయాలా ఇలాంటి మైండ్ సెట్లు అండి మనం అందరూ కూడా. కానీ వచ్చిన ప్రాబ్లం ఎలా తీర్చేసుకోవాలి అంటే మన దగ్గర మన బ్యాంక్ అకౌంట్ మన అకౌంట్ లో చెక్ అనేది ఉంటే మనం ఎప్పుడు కూడా ఆలోచించాల్సిన అవసరం అనేది ఉండదని ఈ నిర్ణయం నేను తీసుకోవడం జరిగిందండి. మన ప్రాబ్లం ఇందులోనే తీరిపోవాలండి. నమ్మకంతో ఆశ్రయంతో ఆలోచించి మొదలు పెట్టాలి. ఎందుకంటే డబ్బు ఉంటేనే మన దగ్గర మన చుట్టాలు బంధువులు హూ ఆర్ యు అంటారు. లేదంటే హౌ ఆర్ యు అంటారు. అంటే ఎవరు కూడా మనల్ని ఎలా ఉన్నావు అని కూడా అడగరండి. డబ్బు ఉంటేనే అడుగుతారు. ఇదే డబ్బు మనం కష్టపడి మంచిగా కష్టపడి అంటే 10 మందికి ఉపయోగపడేటట్టే కష్టపడాలని నలుగురికి సాయపడేటట్టే ఉండాలని మన కష్టం కూడా. ఇందులో మనం 10 మందికి ఆరోగ్యం ఇస్తాం, 10 మందికి ఆదాయాన్ని ఇస్తాం. మనం చేసే ఈ బిజినెస్ లో న్యాయంగా ధర్మంగా వెళ్ళి ధైర్యంగా చేసుకునే బిజినెస్ అండి. మనకి డ్రీమ్ అనేది ఉండాలండి. మన ఖర్చులు పెరుగుతున్నాయి, మన ఆదాయం తగ్గుతుంది, మనకు ఆదాయం అంటూ లేదు. ఇవన్నీ నా మైండ్ లో ఉన్నాయి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆలోచించే కంటే ఎలా అనుకునే వస్తే ఎలా క్లియర్ చేసుకోవాలనే ఆలోచన తపన నాలో బాగా పెరిగాయండి. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడితే గడుస్తుంది. కానీ ఎలా అయినా గడుస్తుందండి. ఏది చేసినా గడుస్తుంది. కానీ వెనకాల భవిష్యత్తు అనేది మనం ఆలోచించి చేయాలండి. ఇప్పటికి గడుస్తుంది. వెనకాల భవిష్యత్తు అనేది మనం ఆలోచించి సెకండ్ ఇన్కమ్ అనేది ఉంటే మన పిల్లలకి లైఫ్ ని ఇవ్వచ్చండి. ముందుకి మంచి భవిష్యత్తుని ఇవ్వచ్చు. ఏ బిజినెస్ చేసినా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఏ బిజినెస్ చేసినా
నేర్చుకోవాల్సిన అవసరం ఉండదండి ఏ బిజినెస్ పెట్టినా. కానీ ఇందులో నేర్చుకుంటే చాలండి. మనం ఈ బిజినెస్ ఏమీ వద్దు, నేర్చుకుంటే చాలు. వెస్టేజ్కి పెట్టుబడి లేని బిజినెస్ మనం నేర్చుకొని మన లైఫ్ లైన్కి నేర్పిస్తే చాలండి. అందరూ ఎవరు వర్క్ ఏ వర్క్ చేసినా దీన్ని సెకండ్ టైం పార్ట్ టైం గా చేసుకోవచ్చు. ఈ బిజినెస్ లో ఏమి కావాలో తీసుకోవచ్చు, ఎంత కావాలో తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ మనకి ఆకలి ఉండాలండి. ఏది కావాలన్నా తీసుకోవడానికి మనకి రమణ మేడం గారు, సత్యవతి మేడం గారు చెప్తారండి. ఎప్పుడు కూడా నాకు అది మైండ్ లో ఉంటది. అప్పన్నా ఉండాలి, నిప్పన్నా ఉండాలి. నాకు అప్పుడు అప్పు కనిపించలేదు, నెప్పు కనిపించలేదండి. ఎందుకంటే అప్పు నెప్పు మా వారు పడుతున్నారండి. వెన్నుపూస నిప్పు పడుతున్నారు, అవతల అప్పు తెస్తున్నారు. నాకేంటంటే హ్యాపీగా తెచ్చి పెడుతున్నారు, నేను తింటున్నానా లేదా, అలాగా టైం పాస్ అలా ఇలా తిరగడం, నాకు నచ్చింది పాడుకోవడం, ఇలా నా లైఫ్ అంతా ఏదో ఎంటర్టైన్మెంట్ గా చేసేసుకొని టైం అంతా వేస్ట్ చేశానండి. అప్పుడు ఐడి వేసిన రమణ మేడం గారు, సత్యవతి మేడం గారు వాళ్ళు అప్పుడు ఐడి వేసినప్పుడు వాళ్ళతో పాటు చేస్తే ఈ రోజు నా లైఫ్ అంతా ఎలా ఉండేదంటే ఒక ఊర్లో రోల్ మోడల్ గా నిల్చునేదాన్ని అండి. ఒక లైఫ్ ని స్వీకరించేదాన్ని, ఒక ఆనందాన్ని పొందేదాన్ని. ఇన్ని బాధలు నేను అనుభవించాల్సిన అవసరం నాకు ఉండేది కాదండి. ఇప్పుడు సెకండ్ ఇయర్ నా కూతురు ఈ రోజు ఎగ్జామ్ కి వెళ్తుంది. తర్వాత నుంచి ఎగ్జామ్ అయిన దగ్గర నుంచి నేను చాలా డబ్బు ఖర్చు పెట్టి చదివించాలండి. అదే ఈ పటికే నేను 1,00,000 ప్లస్ ఇన్కమ్ నెలకి నేను కష్టపడి స్వీకరించి ఉండుంటే ఇప్పటి నుంచి ధైర్యంగా నా కూతురిని చదివించుకుందునండి. తనకి ఎగ్జామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎగ్జామ్ అని అనే దగ్గర నుంచి తర్వాత నుంచి నేను ఎలా చదివించాలని డైలీ ఏడుస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు వెస్టేజ్ ఉందండి. ధైర్యంగా నేను చెయ్యాలి, చేస్తాను అనే కాన్ఫిడెంట్ కూడా నాలో గట్టిగా సంకల్పం చేసుకున్నాను. నేను ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాను. ప్రతి మీటింగ్కి వెళ్ళిన దగ్గర ప్రతి పాయింట్ ని నేను తీసుకుంటాను. ప్రతి ఒక్క సప్లిమెంట్ గురించి నేను ఎప్పుడు కూడా బుక్ లో రాస్తూ ఉంటాను. యూట్యూబ్ లో చూసి ప్రతి దిక్కుని కూడా అన్ని కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ప్రతి విషయాన్ని కూడా బాగా లోతుగా తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. అంటే ఇప్పటి నుంచి తనకి డాక్టర్ చేయాలనే నా తపన, కోరిక. ఇవి తీరాలంటే నేను ఇంకా 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 నేను చాలా కష్టపడాలి. కాబట్టి ఏదైనా మనకి బలమైన గోల్ అనేది ఉండాలండి మన మధ్య. రాబోయే కాలానికి మన భవిష్యత్తుని ఒక అందమైన రోల్ మోడల్ గా నుంచి ఒక చరిత్ర అనేది మనం సృష్టించాలని. ఇంట్లో ఇలా వండుకుంటూ తింటూ జీవితం ఇలాగే గడిచిపోతే మన లక్ష్యం సాధించే ఇప్పుడు ఒక లక్ష్యం అనేది పెట్టుకొని అప్రదలు కూడా మనకు వస్తాయి. ఎందుకంటే అవన్నీ నేను స్వీకరించాను. ఈ 1 year లో ఇవన్నీ నేను పడ్డానండి. చాలా మాటలు ఇవన్నీ వెళ్తుంటే మన దారిని అడ్డు పెట్టే వాళ్ళు ఉంటారు, ముళ్ళ కంపలు వేసే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ మనం పక్కకు తీసుకొని వెళ్తేనే అన్ని ఏమున్నాయో మనం పట్టుకొని వెళ్ళొచ్చు. విజయం సాధించే పరిస్థితులైనా సరే మనం ఎదుర్కోవాలి. ఎవరైతే ముందుకు చూడకుండా, వెనక్కి చూడకుండా ముందుకు చూసుకుంటూ విజయం సాధించడం కోసం అనే విఫలం అవ్వకుండా చక్కగా వెళ్తారో వాళ్ళు త్వరగా ఇందులో విన్ అవుతారండి. కష్టం సార్ వాయిస్ వస్తుందా సార్? బ్రేక్ అయింది మేడం, కొంచెం లిటిల్ బిట్. ఇప్పుడు పర్వాలేదు మేడం, మాట్లాడండి. మన బలమైన కోరిక మనలో అంతరాత్మలో ఎప్పుడైతే దాగుందో ఆ కోరిక కోసం మనం జ్వాలగా, మంటగా మన 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 బాధని ఒక మంటగా, జ్వాలగా బాధిస్తూ ఎప్పుడు కూడా మనకు ఉంటదండి. కొంతమందికి తక్కువ టైంలోనే కష్టం విలువ తెలుస్తుంది, కొద్దిమందికి సగం కాలంలో కష్టం విలువ తెలుస్తుంది, కొద్దిమందికి జీవితం అయిపోయేసరికి తెలుస్తుందండి. అది నాకు కొద్దిగా ముందుగానే తెలిసినందుకు నేను ఇప్పుడు ఆనందపడుతున్నానండి. ఎందుకంటే నా జీవితాన్ని కూడా ప్రపంచానికి పరిచయం చేయాలని నేను ముందుకు నడుస్తున్నాను. నా ప్రయాణంలో ఎన్ని ముళ్ళుదారులున్నా తొలగించుకుని వెళ్ళాలని, ఊరిలో అందరి దగ్గర రోల్ మోడల్ గా నేను ఉండాలని, ఎదగాలని, నా అప్లైన్స్ కి నేను ఇచ్చిన మాటను నేను నెరవేర్చుకోవాలని నేను ముందుకి వెళ్ళి ఇలా ఫీల్డ్ వర్క్లు అన్ని చేస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. ఈ బిజినెస్ లో మనం నేర్చుకోవడానికి
ఈ బిజినెస్ లో ఎడ్యుకేషన్ తో పని లేదు, ఏమీ పని లేదు కాబట్టి నేను ధైర్యంగా నేను చేయగలుగుతున్నాను సార్. నేను మా అప్లైన్ కి మాట ఇచ్చానండి. నేను ఇయర్ అయ్యేసరికి నేను స్టార్ డైరెక్టర్ గా పూర్తి చేసి నేను 1 lakh దగ్గర ఇన్కమ్ కూడా తీసుకుని చూపిస్తానని చెప్పి నా అప్లైన్ కి సత్యవతి మేడం గారికి, రమణ మేడం గారికి కూడా నేను మాట ఇచ్చానండి. వాళ్ళ మాట నిలబెట్టుకొని నా కింద లైన్స్ కూడా అందరికి కూడా నేను హెల్ప్ చేస్తూ నాకు ఎలాంటి స్వార్థం అనేది లేకుండా, ఏమీ లేకుండా నా జీవితం అంతా కూడా ఇలా ముందుకు వెళుతున్నందుకు నా లైఫ్ లైన్స్ అండి. జగ్గంపేట మేడం కూడా చాలా మంచి లీడర్ అండి, సుభాషిణి గారు అని చెప్పి. తను కూడా కొత్త లీడర్ అండి, కానీ ఇండివిజువల్ గా వర్క్ చేస్తారండి. నా పని లేకుండా తెలుసుకుని అన్ని కూడా నాలాంటి లీడర్, నాకు మంచి లీడర్ దొరికిందండి, కేడిపేట దేవి అనగా. ఇలా నాకు అందరూ కూడా చాలా మంచి లీడర్స్ ఉన్నారు, అందరూ కూడా వర్క్ చేస్తున్నారండి. వాళ్ళకు కూడా నేను 1 lakh ఇన్కమ్ ఇప్పించి వాళ్ళకు కూడా కార్లు ఇప్పించి నేను కూడా కార్ తీసుకుని ఇందులో నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మన డాక్టర్ గారు అనగా, రవి సార్ అనగా, వీళ్ళంతా కూడా ఎలా తీసుకున్నారు కార్లు, ఎలా లక్షలు తీసుకున్నారు, అదే గోల్ తో కూడా అలాగే వెళ్ళాలని, అదే కాన్సెప్ట్ మైండ్ లో ఉండి మనం వెళ్తే మన సార్లు అలాగా మనం కూడా త్వరగా సక్సెస్ అవ్వచ్చండి. సార్ థ్యాంక్ యూ మేడం. సో మీరు ఈ విధంగా మాట్లాడారు కదండి, ఈ నాలెడ్జ్ అనేది సో ఏ విధంగా వచ్చింది మేడం? ఏం లేదు సార్, నేను ప్రతి మీటింగ్ కి అటెండ్ అవుతాను సార్. మనకి వైజాగ్ లో సుబ్బయ్య సార్ చెప్పింది నాకు కొన్ని ఇందులో అక్కడక్కడ నాకు గుర్తు ఉన్నాయి కూడా. సుబ్బయ్య సార్ కూడా చెప్పారండి అప్పుడు. అది కనెక్ట్ అయిందండి. సైదుల్ సార్ చెప్పిన కనెక్ట్ అయ్యండి. అలా మీటింగ్కి వెళ్ళి నాకు అక్కడక్కడ నేర్చుకున్నాయండి నేను. సో ఈ మీటింగ్ లో అనేది ఎస్ మేడం, జూమ్ మీటింగ్స్ కానీ హాల్ మీటింగ్స్ కానీ మీటింగ్స్ అటెండ్ అవ్వకుండా సక్సెస్ తీసుకోగలవా మేడం? లేదు సార్, మీటింగ్ అటెండ్ అవ్వకుండా సక్సెస్ అనేది ఇంట్లో ఉంటే రాదు సార్. ఇంట్లో ఉండి నేను రమణ మేడం గారు అలాగా అప్పుడు ఐడి వేసుకున్నప్పుడు చెప్పాను కదా సార్, స్టార్టింగ్ నాకు మీటింగ్స్ కి వెళ్ళలేదు, ఏ మీటింగ్స్ నాకు తెలియవు, అప్పుడు నా దగ్గర ఫోన్ లేదు, జూమ్స్ తెలియవు, ఏమీ తెలియక నేను అప్పుడు అలాగా ఉండిపోయాను సార్. ఇప్పుడు జూమ్ కి అటెండ్ అయిన దగ్గర నుంచి, ప్రతి మీటింగ్ కి అటెండ్ అయిన నుంచి వాళ్ళు చెప్పే నాలెడ్జ్ మనకి చాలా, అంటే ఒక ఆకలితో ఉన్నవాడికి ఆహారం లాంటిదండి మీటింగ్స్. ఆకలితో ఉండి ఇంట్లో ఉండి అలవటించే కన్నా బయటికి వెళ్ళి కష్టపడి తెచ్చుకొని తింటే తృప్తిగా ఉంటదండి. ఎన్ని రోజులు మనం వాళ్ళ దగ్గర చేయి చాచి అడిగి తినేదో ఆ రోజు తృప్తి తీరుతుందండి. అదే మనకంటూ వెళ్ళి రియల్ గా కష్టపడి తింటే మన కడుపు నిండుతుందండి. అలాగ మీటింగ్ మనకి కడుపు నిండుతుందండి, 10 మందికి కడుపుని కూడా నింపేలాగా పనిచేస్తుందండి మనకి మీటింగ్. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ మేడం, సూపర్ అండి. సో అదేవిధంగా మీకు ఈ పరిచయం చేసిన మీ సత్యవతి గారు ఇప్పుడు ఎలా అనిపిస్తుందండి మీ అప్లైన్? మా అప్లైన్ ఎప్పుడు కూడా నాకు అమ్మ అండి. అప్లైన్ అంటేనే అమ్మ. అంటే ఒక కోడిపెట్ట పిల్లల్ని ఎలా అయితే పొద కింద పెట్టుకొని ఉంచుకుంటుందో, నాకున్న 3 అప్లైన్స్ కూడా నేను బయటికి ఇలా ఎప్పుడైనా సింగిల్ గా ఫీల్డ్ కి వెళ్తే ఈ అప్లైన్ చేయకపోతే మా అప్లైన్ ఖాళీ ఉండదండి. ఎందుకంటే డాక్టర్ ఇన్వెటర్ అది చేస్తే ఇది పార్ట్ టైం పెట్టుకొని చేస్తున్నారంటే చాలా చాలా గ్రేట్ అండి. మా అప్లైన్ కి ఎన్ని చెప్పినా తక్కువేండి. ఎందుకంటే అంత బిజీ ఇంట్లో అంతమంది ఉండి కూడా నాకు ఫుల్ సపోర్ట్ అండి. ఏ టైంలో అర్ధరాత్రి టైంలో నేను ఎక్కడైనా ఉండిపోయినా వాళ్ళ అల్లుడినన్నా పంపించి నన్ను ఇంటికి డ్రాప్ చేస్తుందండి, మా వారికి కూడా ఖాళీ లేకపోతే. అలాగా ఆమెకి ఐడి వేసి నా కుమ్మరలావు సత్యవతి మేడం గారు కూడా నన్ను అలాగే కాపాడుకుంటూ వస్తుందండి. సమయానికి ఆ మేడం ఖాళీ లేకపోతే రమణ మేడం గారు, ఇలా నన్ను డాక్టర్ గారి వరకు కూడా ఎవరు కూడా వదలరండి. ఎందుకంటే వాళ్ళు చెయ్యి అందిస్తే మనం నడుస్తామండి. అలాగే నేను కూడా నా లైన్స్ కి అలాగే చెయ్యి అందిస్తున్నానండి. అంటే తల్లిని పెట్టి పిల్ల నేర్చుకుంటది అన్నందుకు నా అప్లయన్స్ ని పెట్టి నేను నేర్చుకున్నది ఇదే సార్. సో థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఇంకొకటి అండి, మీ పాపకి చదివించాలని అనుకుంటున్నారు కదండి, వెస్టేజ్ కాకుండా ఇంకేదైనా ప్లాట్ఫామ్ అయితే ఛాన్స్ ఉంటుందండి.
ఆ డ్రీమ్ లేదు అనే సార్ నాకు ఎలాంటి లేదు సార్. నేను ఇందులోనే పెట్టుకున్నాను. కానీ ఎప్పటికైనా ఇందులో సక్సెస్ అయ్యి ప్రెజెంట్ ఇన్కమ్ తక్కువగా ఉన్నా తర్వాత అనేది నేను తీర్చుకోగలననే కెపాసిటీ నాకు ఉంది సార్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ నేను ఎక్కడైనా తెచ్చి పెట్టుకోగలిగే ధైర్యం ఉంది సార్ ప్రెజెంట్ ఇందులోని. ఈ 1 ఇయర్ దాటితే నేనే 10 మందికి ఇస్తాను. కాబట్టి ఇప్పుడు ఇందులో నేను నా కూతురు కోసం అయితే నేను కష్టపడాలని బాగా నిర్ణయం తీసుకున్నాను సార్. అది సో ఇందులోనే చేయగలను. సో ఎందులో థ్యాంక్ యూ మేడం. చేసినా కాదు సార్, ఎందులో చేసినా మనకి అలా సంవత్సరం అయ్యేసరికి నెలకి 2000 3000 పెంచుతారే తప్ప మనకు ఒకేసారి లక్షలు అనేది మనం చేయలేం సార్ ఎందులోని కూడా. సూపర్ మేడం. సో థ్యాంక్ యూ అండి మీ యొక్క జర్నీ చెప్పినందుకు, టెస్టిమోనీస్, అదేవిధంగా బూట్ క్యాంప్ గురించి కూడా చెప్పారు. సో లీడర్స్ మనం ఇదే అర్థం చేసుకోవాలండి, కొత్త వ్యక్తుల్ని బూట్ క్యాంప్లో కూర్చోబెట్టడం ద్వారా ఏదో ఒక పాయింట్ కనెక్ట్ నా అవుతుంది. లైఫ్ లైన్ సార్ మొన్న ఎస్ 2 మేడం. డేస్ బూట్ క్యాంప్ కి కూర్చొని తను ఇండివిజువల్ గా ఫీల్డ్ వర్క్ ఎంత బాగా చేసుకుంటుందండి. జగ్గంపేట మేడం నిజంగా ఈ బూట్ క్యాంప్ అనేది చాలా అందరికి ఎంతవరకు అంటే నేను వైజాగ్ వెళ్ళాను, రాజమండ్రి ఇలా వెళ్ళాను కాబట్టి నాకు తెలుసండి. అలాగే ఎలా అనేది కూడా నేను రియల్ గా చూస్తున్నానండి నా మేడం ద్వారా. వాళ్ళ బావగారి ద్వారా తను వచ్చిందండి. వాళ్ళ బావగారికి ఏంటంటే నాకు మంచి రిజల్ట్ అండి. తను ఎప్పటి నుంచో పాలు కూడా తీయలేకపోయాడంటండి. గేదెలు ఎక్కువ ఉంటాయి, కొబ్బరికాయలు అయితే తీస్తారు, తేటగుంటండి సీతారాం గారని. ఆయనకి నేను ఒక రోజు మాకు లిఫ్ట్ అడుగుతూ వెళ్తాను కదండి, అలాగే నేను లిఫ్ట్ తీసుకొని వెళ్ళిన క్రమంలో మధ్యలోని ఇలా ఉంటాయని చెప్పానండి. నేను ఇందులో చాలా వాడేసానమ్మా, నా వెయిట్ లాస్ కూడా అవ్వలేదు, ఎలాంటి పరిస్థితి అంటే మీకు ఎందుకు సార్ ఒక్కసారి తుండ్రండి అని చెప్పి ఆ సార్ వేరే పని మీద వెళ్తుంటే నేను అలా తుని డాక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చి మన దొరబాబు సారు పెట్టారండి. ప్రోటీన్ స్పిర్లినా ఫ్లాక్స్ ఆయిల్ అండి. చాలా మంచి రిజల్ట్ అండి. నాకు 6 డేస్ ఫోన్ చేసి అతను చాలా పెద్ద వ్యక్తి అండి. కానీ నీకు నమస్కారం చేయాలని ఉందమ్మా, ఈరోజు పేట వేసుకొని పాలు తీసుకునే నేను ఈ రోజు ఒంగోని పాలు తీసుకుంటున్నానని చెప్పి ఆ నెలలో 10 మందిని ఆఫీస్కి తీసుకొచ్చి 10 మందికి ప్రోటీన్లు ఇప్పించారంటండి. నాకు అది చాలా హ్యాపీగా ఉందండి. తన ద్వారా ఈ మేడం వచ్చిందండి. ఎలా బాగున్నాయిరా అంటే ఈ మేడం వచ్చారండి. సూపర్ మేడం, సూపర్. సో మీ యొక్క టెస్టిమోనీస్తో పాటు మీటింగ్స్ గురించి చెప్పారండి, అదేవిధంగా రిజల్ట్స్ షేర్ చేశారు, అదేవిధంగా మీరు మీటింగ్లో నేర్చుకున్న పాయింట్స్ అనేవి షేర్ చేయడం జరిగింది. సో మీ యొక్క డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ మేడం. మీరు అనుకున్న డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఈ 1 ఇయర్ లో ఫుల్ఫిల్ చేసుకోవాలని విశ్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.